రైట్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అటు విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు దిగిపోవాలంటూ కూడా కొద్దిగా మాట్లాడడం జరిగింది. దాంతో పాటు 2034 వరకు తానే సీఎం అంటూ మాట్లాడడం దాని గురించి ఒకసారి చూద్దాం. ఈరోజు పేపర్‌లో ఎలాంటి హైలైట్ అయిందో. నేనెందుకు దిగిపోవాలి? సమాజ మార్పు కోసమే విద్యాశాఖ బాధ్యతలు. 2034 వరకు నేనే సీఎం. టీమ్ లీడర్‌గా ఎడ్యుకేషన్‌పై ఫోకస్. విద్యార్థుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో నాతో కొట్లాడాలి. వచ్చే అకాడమిక్‌లో ఏం చేస్తే బాగుంటుందో డిసెంబర్‌లోగా నివేదిక ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక నిన్న గురువారం రోజు హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హెచ్ఆర్‌సీ టీచర్ ఆధ్వర్యంలో టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిండు. ఏమంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా నువ్వు దిగిపో అని అంటారు ప్రతిపక్షాలు. నేనెందుకు దిగిపోవాలి? విద్యాశాఖని డెవలప్ చేయడం కోసం నా దగ్గర పెట్టుకున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇటీవలే జెన్జీలకి క్యాబినెట్లో తీసుకుంటాం, జెన్జీలకి వైపుగా దిశగా మేము నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో మీ దాంట్లో నువ్వు దిగిపో, మీ దాంట్లో జెన్జీకి విద్యాశాఖ మంత్రి అంటూ కూడా ప్రతిపక్షాలు, తర్వాత ఇతరత్ర సామాజికవేత్తలు కానీ రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి మాట్లాడితే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించిండు. ఏమంటుండు? నేనెందుకు దిగిపోవాలి? విద్యాశాఖ నా దగ్గర ఉంటే నేనే చేస్తా. ఇంకోటి మర్చిపోండి మీరు క్లియర్‌గా 2034 వరకు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేసినట్టు కనపడుతుంది. ఇక కాంగ్రెస్‌లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఇన్నర్‌గా ఏం జరుగుతుందన్న విషయం పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు. తనకి తాను 34 వరకు 2034 అంటే 29 గాని, 28 గాని ఎలక్షన్ వస్తే దాంట్లో కాంగ్రెసే గెలుతుంది. నేనే సీఎం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఆయన ఇంకో మాట మాట్లాడండి ఇక్కడ. ఏం మాట్లాడిండు ఆయన? 2034 వరకు తానే సీఎం అని వెల్లడించి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలని కొందరు విమర్శిస్తున్నారు కానీ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుక నేనెందుకు దిగిపోవాలి? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నా, విద్యాశాఖ మీద దృష్టి పెట్టిన, ఇంత మంచి పనులు చేస్తున్నందుకు నేను దిగిపోవాలా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుక, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుక, ప్రపంచంలో సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులు స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ బోర్డు మెంబర్స్గా నియమించినందుక, ఎందుకు రాజీనామా చేయాలి? ఎన్ని చేసినందుక, విద్యాశాఖను బలోపేతం చేస్తున్నందుక నేను ఎందుకు రాజీనామా చేయాలంటే కూడా ఆయన మాట్లాడింది. ఇక దీంతో పాటు ఆయన ఇక్కడ ఒక వ్యాఖ్య చేసిండు. రాష్ట్రంలో ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపు ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం, 1,08,000 ఖర్చు చేస్తున్నాము, దాని అభివృద్ధికి పెట్టుబడులా చూడాలంటూ కూడా ఆయన మాట్లాడడంతో పాటు ఒక మాట మాట్లాడాను. గతంలో సిఐడి సంబంధించినటువంటి సుప్రీం కోర్టు లాయర్ జస్టిస్ మాట్లాడిన వ్యాఖ్యలతో ఎట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిందో ఆ ఆ వ్యాఖ్యలు ఎట్లా పోయినాయో ఆ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు నిన్న రేవంత్ రెడ్డి కూడా చేసిండు. ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు పొంది నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఇంజనీరింగు పట్టాలు పొంది దగ్గరికి వచ్చి వాళ్ళు రాయండి రా అంటే సర్టిఫికెట్లు ఉంది, వాళ్ళకి రాయటం రాదు. సో వాళ్ళంతా స్కిల్స్ లెస్గా తయారయ్యారు. వాళ్ళంతా ఒక క్రిమినల్ వేస్ట్గా మారుతున్నారు నిరుద్యోగులు అంటే కూడా ఆయన మాట్లాడాడు. అక్కడ ఎట్లయితే లా పట్టా పొందిన వాళ్ళంతా నకిలీ లా పొంది లాయర్లుగా మారుతున్నారు, వాళ్ళంతా కాక్రోచ్ బొద్దింకలతో ఆయన ఎట్లా పోల్చిండో, సేజ్ ఎట్లా పోల్చిండో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆ విధంగానే పోల్చినట్లుగా మాత్రం కొద్దిగా ఆ వాక్యాలు వైరల్ అవుతున్నాయి. మరి దాని మీద ఆయన మళ్ళీ ఎట్లా మాట్లాడుతాడు అసలు? ఇప్పుడు మరి అక్కడ లాయర్లుగా నకిలీ పత్రాలు పొందిన వాళ్ళంతా కాక్రోచులు బొద్దింకలు అంటే ఒక పార్టీ ఎట్లా పుట్టిందో, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వాక్యాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు నిరుద్యోగులు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళంతా కూడా మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటాడా అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం కనపడుతుంది. సో మరి ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడిండు అన్న విషయం పక్కన పెడితే అవి బయటికి ఎలా పోతుంది అన్నది కూడా చూడాలి. సో ఓవరాల్గా దీని మీద నేను జగదీష్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. క్రిమినల్ వేస్ట్ అని నిరుద్యోగులను అంటాం కాదు, నువ్వు సీఎం కావటం, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండటమే పెద్ద క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా ఆయన కౌంటర్ మాట్లాడినట్టు జరుగుతుంది. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి వాక్యాలు ఏ వాక్యం మాట్లాడినా రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఆ యొక్క సంచలనంగా మారుతున్నా, అటు హైడ్రాను ఉద్దేశించి హిట్లర్గా మాట్లాడినా, ఇటు ఇప్పుడు నిరుద్యోగుల గురించి మొన్న ఎంట్రీన్ అన్నా, రైతుల పంటల గురించి మాట్లాడినప్పుడు రక్తం అన్నా, లేకపోతే ఈరోజు మాట్లాడిండు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పట్టాలు పొందిన వాళ్ళు, స్కిల్ లెస్గా తయారైన వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అన్నప్పటికీ ఆయన ఉద్దేశం అదైనప్పటికీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరినీ క్రిమినల్ వేస్ట్ అంటావా అంటే ఇంజనీరింగ్ చేసిన విద్యార్థిని తప్పుపడుతున్నావా అన్నట్లు కూడా ఇప్పుడు వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. చూడాలి దీని గురించి అటు మళ్ళీ ఎలాంటి ధోరణి లేదా సీఎం తరపు నుంచి కానీ ఎలాంటి వ్యాఖ్యలు బయటకు వస్తాయి, లేకపోతే దాని మీద ప్రతిపక్షాలు ఎట్లా
ఇప్పుడు జరుగుతున్న చర్చ మొత్తం ఎట్లా ఎత్తుందో కూడా ముందు రోజులలో మరి ఎట్లా పోతారు? రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరి ఎలాంటి పెను సంచలనాలు దారితీస్తాయని కూడా వేచి చూడాలి.